కేంద్ర రాజకీయాల్లోకి నితీష్ కుమార్ వెళ్తున్నాడు. బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని జాతీయ రాజకీయాల్లోకి పోతున్నాడు. రాజ్యసభకు పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. బహుశా కేంద్ర క్యాబినెట్లోకి వెళ్తాడు. ఎందుకంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు అవకాశం లేదు కనుక ఇక మిగిలిందంటే కేంద్ర క్యాబినెట్లోకి వెళ్లాల్సిందే. ఆయన కొడుకు నిశాంత్ కుమార్ను జేడీయూ నాయకుడిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, బీజేపీ నాయకుడు చీఫ్ మినిస్టర్గా ఉంటాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇమీడియట్ చర్చ, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా బీహార్ తరహా మార్పులు వస్తాయా? చంద్రబాబు నాయుడు కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఇక్కడ లోకేష్ను ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇస్తారా అనే చర్చ మొదలైంది. ఈ చర్చ సరైందా, ఇది అవుతుందా అనేది విశ్లేషించే ముందు ఈ చర్చకు ప్రాతిపదిక ఏంటి? మొదటి ప్రాతిపదిక ఏంటంటే, నితీష్ కుమార్ కొడుకు కన్నా కూడా చంద్రబాబు కొడుకు ఈజ్ రెడీ. సో ఆల్రెడీ పార్టీకి బాధ్యతలన్నీ చూస్తున్నాడు. ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ తర్వాత స్థానంలో ఉన్నాడు. సో మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉన్న, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే లోకేష్ ఇప్పటికే మినిస్టర్గా కూడా ఉన్నారు. సో అందువల్ల మీకు రాజకీయాల్లో ప్రూవెన్ కూడా ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. సో దేర్ ఫోర్ లోకేష్ ఈజ్ మోర్ క్వాలిఫైడ్ కంప్లీట్ టు నిశాంత్ కుమార్. ఇది మొదటి కంపారిజన్. రెండో కంపారిజన్ అడ్వాన్స్ ఏజ్. నితీష్ కుమార్ ఏజ్ దాదాపు చంద్రబాబు నాయుడు ఏజ్ కూడా ఒకటే. అందువల్ల ఏజ్ అనేది అనివార్యంగా నెక్స్ట్ జనరేషన్కు లీడర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్రధానమైన అంశం. ఇక మూడవది, ఎవరైనా తాము అధికారంలో ఉన్నప్పుడు తమ కుమార పట్టాభిషేకం చేస్తే ఈజీ అవుతుంది, లేకపోతే అది డిఫికల్ట్ అవుతుంది. సో రాహుల్ గాంధీ అనుభవం అదే, కేటీఆర్ అనుభవం అదే. మీకు ఇందుకు భిన్నంగా అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ బతికుండగానే, యాక్టివ్గా ఉండగానే ఆయనను ముఖ్యమంత్రి చేశాడు. సో ఇఫ్ యూ కంపేర్ అఖిలేష్ యాదవ్ సిచ్యువేషన్ను రాహుల్ గాంధీ, కేటీఆర్ సిచ్యువేషన్లతో కంపేర్ చేస్తే, పవర్లో ఉన్నప్పుడు, పాలిటిక్స్ అనుకూలంగా ఉన్నప్పుడే కుమార పట్టాభిషేకం చేయడం పార్టీకి, వారసత్వ రాజకీయాలకు అది అనుకూలంగా ఉంటుంది. సో అందువల్ల అక్కడ బీహార్లో జేడీయూకు ఇదే పరిస్థితి ఉంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంకి ఇదే పరిస్థితి ఉంది. కూటమికి తిరుగులేని మెజారిటీ ఉంది. కూటమిలో ఎవరు కూడా ప్రశ్నించే అవకాశం లేదు. ఏదైనా ఒక ఇష్యూ ఉంది అంటే పవన్ కళ్యాణ్ సీనియారిటీ లోకేష్ కన్నా అనే సమస్య తప్ప. కానీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తమ నాయకుల్ని ఎవరు అని ఎంచుకున్నాక మిగతా పార్టీల నాయకులు ఎంత పెద్దవారైనా సంఖ్య, నెంబర్స్ మేక్ ద డిఫరెన్స్ కదా. టీడీపీ ద లీడింగ్ పార్టీ. అలాగే ఇప్పటికీ కూడా రాజకీయ పరిస్థితులు కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. సో జేడీయూకు ఎలా సానుకూల రాజకీయ పరిస్థితులు ఉన్నాయో టీడీపీకి కూడా అదే రకమైన సానుకూల రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఇక నాలుగో కంపారిజన్, ఈ రెండు పార్టీలే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మనుగడకు మూలం. ఇలా జేడీయూ, టీడీపీ లేకపోతే బీజేపీ ప్రభుత్వమే లేదు. సో అందువల్ల ఈ నాలుగు కంపారిజన్లతో పాటు ఐదో కంపారిజన్, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు అయినా, నితీష్ కుమార్ అయినా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక భూమిక పోషించారు. సో ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కనుక నితీష్ కుమార్ అనుసరించింది చంద్రబాబు కూడా అనుసరిస్తాడా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. కానీ సిమిలారిటీస్ మాత్రమే చూస్తున్నాం, డిస్సిమిలారిటీస్ కూడా చూడాలి కదా. ఆ పోలికలు, 5 పోలికలు నిజమే, కానీ పోలికలు లేనివి కూడా ఉన్నాయి. నితీష్ కుమార్ ఏజ్ ఒకటే కాదు, ఆయన అనారోగ్యం కూడా చర్చనీయాంశమైంది. ఆయన హెల్త్, ముఖ్యమంత్రి పదవిని నిర్వహించగలిగే ఆరోగ్య స్థితి లేదు అని స్పెక్యులేషన్ వస్తుంది. ఇందుకు పూర్తి భిన్నంగా చంద్రబాబు నాయుడు ఈజ్ వెరీ వెరీ హెల్తీ అండ్ వెరీ వెరీ యాక్టివ్. రాజకీయాల్లో ఏజ్ ఒకటే ఫ్యాక్టర్ కాదు, ఫిట్నెస్సే ప్రధానం. ప్రజలకు రాజకీయాల్లో పనిచేయగలిగే సామర్థ్యం ఉంటే వయసుతో ఏముంది. నరేంద్ర మోడీ ఏజ్ తక్కువనా, కానీ దేశ ప్రధానిగా చాలా యాక్టివ్గా లేడా.
డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని శాసించడం లేదా 78 ఇయర్స్ దాటాక కూడా. అందువల్ల ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ యాజ్ లాంగ్ ద పర్సన్ ఈజ్ హెల్తీ. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో ఇది మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే నితీష్ కుమార్కున్న అవసరము కాస్త చంద్రబాబుకు లేదు. ఎందుకంటే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించటానికి ఆరోగ్యం సహకరించడం లేదు అన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చంద్రబాబుకు ఆ పరిస్థితే లేదు. ఇది మొదటి డిఫరెన్స్. ఇక రెండవ డిఫరెన్స్ ఏంటి? అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధాన పార్టీ ఎన్డీఏలో. అఫ్కోర్స్ జేడీయూ బలం ఇటీవల బాగా ఎన్నికల్లో బాగా పెరిగిన మాట నిజం. బట్ స్టిల్ బీజేపీ ఈజ్ మోర్ నెంబర్స్ దెన్ జేడీయూ. సో అందువల్ల మీకు బీజేపీకి ఉన్న ఆధిక్యత కాస్త ముఖ్యం. భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా తమవాడే ముఖ్యమంత్రి కావాలి అని డిమాండ్ కూడా చేస్తున్నారు. సో అందువల్ల రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ నుంచి వస్తున్న ప్రెషర్. ఆంధ్రప్రదేశ్లో ఆ అవకాశమే లేదు. ఎందుకంటే తెలుగుదేశానికే సంతగా మెజారిటీ ఉంది. బీజేపీ ఇక్కడ ప్రాధాన్యత కలిగిన పార్టీయే కాదు. ఇది రెండవ డిఫరెన్స్ కూడా మనం గమనించాలి. ఇక మూడవ డిఫరెన్స్ నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు. నితీష్ కుమార్ అకామిడేట్ అయి కేంద్రంలో నరేంద్ర మోడీతో ఒకప్పుడు నేను ఆయనతో స్టేజే పంచుకోనని వాదించిన వ్యక్తి అటు ఇటు తిరిగి ఇప్పుడు మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మోడీ కన్నా సీనియర్. సో ఎన్డీఏ 1కు కన్వీనర్గా ఉన్నారు. ఇది చాలాసార్లు చంద్రబాబే చెప్పాడు. నితీష్ కుమార్ ఎప్పుడు మై సీనియర్ హో అని అనలే. ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీనియర్ అంటే దానికి నరేంద్ర మోడీ కౌంటర్ కూడా ఆప్ సీనియర్ హై అంటూ వెటకారంగా మాట్లాడిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు మోడీ నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్గా ఉండగలుగుతాడా, ఆ ప్రాధాన్యత కలిగిన శాఖ ఉంటుందా అనేది మూడవ క్వశ్చన్. నాలుగవ క్వశ్చన్ ఏంటంటే మీకు బీహార్లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. బీహార్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో నితీష్ కుమార్ ఫినామినన్ అనేది కీలకమైన అంశం. నితీష్ కుమార్ అవసరం భారతీయ జనతా పార్టీకి చాలా ఎక్కువ. అక్కడ నితీష్ కుమార్ లేకపోతే అధికారం కూడా రాదు. మీకు నితీష్ కుమార్ కనుక ఇప్పుడు మహాగఠబంధన్కు వెళితే ఆటోమేటిక్గా ప్రభుత్వమే మారిపోతుంది. అందువల్ల నితీష్ కుమార్ ఏ డిమాండ్లు పెట్టినా బీజేపీ అంగీకరించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఆ రకంగా డిమాండ్లు పెడితే కీలక శాఖ విషయంలో కానీ మరొకటి కానీ బీజేపీ అంగీకరిస్తుందా? ఎందుకంటే హిందీ హార్ట్ ల్యాండ్లో బీజేపీకి ఉన్న రాజకీయ అవసరం వేరు, బీహార్లో జేడీయూ పైన ఆధారపడుతున్న తీరు వేరు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీకి ఆ స్టేక్స్ లేవు. సో ఈ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి కనుక చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి ప్రాధాన్యత లేని పొజిషన్లో ఉండే ప్రసక్తే లేదు. సో అందువల్ల మీకు నితీష్ కుమార్ కోమో కొడుకుకు ఏ రాజకీయ నేపథ్యము లేదు. సో బీజేపీకి జేడీ ఎంత అవసరమో నితీష్ కుమార్ కూడా బీజేపీ అంతే అవసరం. ఎందుకంటే తన కొడుకును ఎస్టాబ్లిష్ చేయాలి అంటే బీజేపీ సహకారం అవసరం. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు అవసరం లేదు. బీజేపీ సహకారం ఉన్నా లేకపోయినా లోకేష్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ. సో అందువల్ల ఈ డిసిమిలారిటీస్ కూడా ఉన్నాయి కనుక బీహార్లో నితీష్ కుమార్ విషయంలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు విషయంలో జరుగుతుంది అనే కంక్లూజన్కు రాలేము. అల్టిమేట్లీ ఇట్ ఇస్ ద డిసిషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అక్కడ నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నాడు, బీజేపీ ఒత్తిడి ఉంది. ఇక్కడ చంద్రబాబు డిసిషన్ తీసుకోలేదు, బీజేపీ ఒత్తిడి అనే ప్రసక్తే లేదు కనుక రెండు పోలికలు సరైనవి కాదు.